కమ్యూనిస్టులు కేవలం ఉద్యమకారులుగా యూనియన్ లీడర్లుగా వాటికి మాత్రమే చూస్తున్నారు. చట్టసభల్లో ప్రతినిధులుగా మిమ్మల్ని చూడటం లేదని అనుకోకూడదు. చట్టసభలకు సంబంధించి నేను ఒకటే చెప్పాలంటే విలువలు లేవు. మాతో అందరూ మమ్మల్ని ఉపయోగించుకుని ఎలా అధికారంలో రావాలని చూస్తారు. మీకు ఒకటే చెప్తారు, రామారావు గారు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఉండాలి, ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. మాకు బలం లేక కదా, అప్పుడు బలం ఇప్పుడు కూడా ఉంది, ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ వాళ్ళు గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతకాలం అది నడిచింది. ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో కేసీఆర్ గారితో మొదలైంది. కేసీఆర్ గారు కొద్ది రోజులు కమ్యూనిస్టులు చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు బాగా ఘనంగా చెప్పాడు. తెలంగాణ ఉద్యమం ఇవన్నీ ఆనాటి సాయుధ పోరాటం. ఎలక్షన్స్ వచ్చేసరికి మాకున్న బలహీనత వీళ్ళకి ఎటు పోలేరనే పద్ధతులు చేశారు. ఏమైంది చివరికి కేసీఆర్ గారు దేనివల్ల దెబ్బతిన్నారు? కేవలం కమ్యూనిస్టుల వల్లనే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాతో కలవాలనే ఆలోచనతో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్, వీళ్ళు కూడా గవర్నమెంట్ కాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు దాన్ని ఆసరా తీసుకుని కమ్యూనిస్టులు కావాలని అన్నాక మా దగ్గర 4-5 స్థానాలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మాలో ఉన్నటువంటి ఆ బలహీనతని వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ సీటుకి ఒక ఆయన వివేక్ వచ్చాడు, ఈ సీటుకి వినోద్ వచ్చాడు, ఏం చేయలేకపోతున్నాం, మీరు అర్థం చేసుకోండి,